మనం ఈరోజు చూడబోయేది ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు లేదా మన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ ఆన్ అవుతుంది. అది మనం ఇప్పుడు తెలుసుకునేటప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అనే దాని గురించి మనం చూడబోతున్నాము. దీంట్లో ఇది ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ చేసేదంతా చిన్న చిన్న జంతువుల మీద చేస్తున్నారు. అంటే ఈ ఎలుకలు అట్లా. కాకపోతే అట్లా చేసినా కూడా మనం చూస్తుంటే మన మానవుల మీద కూడా, హ్యూమన్ బీయింగ్స్లో కూడా అటువంటిదే జరుగుతుంది అనేది మళ్ళీ స్టడీస్ చేసి ప్రూవ్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేసేది ఏంటంటే ఈ బాస్టన్ అమెరికాలో ఏం చూసారంటే ప్రెగ్నెన్సీగా ఉండే ఈ ఎలుకలో ఆల్మోస్ట్ స్టార్వేషన్, చాలా ఆహారం చాలా తక్కువ ఇచ్చి చూసినారు. అప్పుడు దానికి పుట్టే బిడ్డ చిన్నగా, వెయిట్ తక్కువగా ఉంది. అది మనం గెస్ చేయొచ్చు కరెక్టే అని. తర్వాత పుట్టిన తర్వాత ఆ బిడ్డకు ఆహారం బాగా పెట్టిన తర్వాత బాగా మంచిగా వచ్చేసింది వెయిట్. కానీ దానికి పుట్టే బిడ్డ మళ్ళీ అది ఎంత చిన్న బిడ్డగా ఉంటుంది. అంటే గ్రాండ్ మదర్కి బిడ్డ గ్రాండ్ మదర్ తక్కువగా ఆహారం తీసుకునేటప్పుడు అది ఉంది అనేది ఇది ఎక్స్పెరిమెంట్లో తేలింది. అట్లానే ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు ఈ యూరోప్లో ఈ డచ్ కంట్రీలో హంగర్ వింటర్ అని అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ మొదటి ప్రపంచ యుద్ధం టైంలో ఈ డచ్ దేశంలో ఆ ప్రెగ్నెన్సీ స్త్రీలకి ఆహారం తక్కువగా ఉండింది, ముఖ్యంగా ఫస్ట్ ట్రైమిస్టర్లో. అప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డలు చిన్న వెయిట్తో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ చేసినప్పుడు పెద్దగా అయితే వాళ్ళు నార్మల్ వెయిట్ వచ్చేసారు, కొంతమంది ఇంకా ఓవర్ వెయిట్ కూడా అయినారు. కానీ వాళ్ళకు పుట్టే బిడ్డ మళ్ళీ సేమ్ వెయిట్ తక్కువ. అంటే ఈ తల్లి ఆ టైంలో తనకు ఉండే ఎక్స్పీరియన్స్ ఆ బిడ్డకి, ఆ పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్స్. ఈమె తక్కువ తీసుకుంటే బిడ్డ గ్రాండ్ చైల్డ్ కూడా. అట్లనే ఈయన ప్రొఫెసర్ మార్కస్ ప్రెబ్రే అని, ఈయన వచ్చి యూనివర్సిటీ ఆఫ్ లండన్. ఈయన దీనికి ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏమంటే ఇట్లనే ఎలుకకి ఒక సెంట్ పర్ఫ్యూమ్ వేసేది, షాక్ కొట్టించేది, ఎలక్ట్రిక్ షాక్ అంటే వణికిపోయేది. ఈ పర్ఫ్యూమ్ కొట్టేది, షాక్ ఇచ్చేది. కొన్ని రోజులకి షాక్ తీసేసినా కూడా, షాక్ ఇవ్వడం, ఆ పర్ఫ్యూమ్ కొట్టంగానే వణికేది. ఎందుకంటే అసోసియేషన్, పర్ఫ్యూమ్ వస్తే షాక్ వస్తుంది అనేసి. ఇది మామూలేది. అంటే తర్వాత ఆ ఎలుకలకి పుట్టిన బిడ్డలకి చూస్తే పర్ఫ్యూమ్ కొడితే ఆ బిడ్డలు కూడా వణికినాయి. బాగా గమనించండి, ఆ బిడ్డలకి షాక్ ఏం లేదు, కొట్టలే. కానీ ఆ తల్లికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటిది ఈయన దానికి ఎపిజెనెటిక్స్ అని పేరు. ఏంటంటే ఈ జీన్స్ ద్వారా, కానీ జీన్స్లో ఏం మార్పు లేదు, జీన్ స్ట్రక్చర్లో మార్పు లేదు, కానీ జీన్ పనిచేసే విధానంలో మార్పు. ఇది వచ్చి ఈ ఫీలింగ్స్ ద్వారా వస్తుంది. ఇది ఈయన చెప్తున్నారు. చాలా మంది దీని మీద ఇది ఎట్లా అంటే జపాన్ దేశంలో మనకి ఈ హిరోషిమా నాగసాకి తెలుసు, ఈ బాంబ్ బ్లాస్ట్, ఆటం బాంబ్. అట్లా దాంట్లో ఉండిన వాళ్ళకి ఆ భయం, ఆ పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా అదే భయం ట్రాన్స్ఫర్ అయింది. ఈ స్ట్రెస్ రిలేటెడ్ జీన్ అని ఒకటి ఉంది, దానికి FKBP5 అనేది. ఇప్పుడు మనకేమైనా ఒక సంఘటన జరిగింది, దాని తర్వాత దాని గురించి ఆలోచన, PTSD అంటారు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, మళ్ళీ అట్లానే అయిపోతుందేమో, మళ్ళీ ఆ ఆలోచన, బాధ అలాంటి కంటిన్యూ అవుతుంది. దానికి రిలేటెడ్ జీన్ ఇది FKBP5. దాంట్లో ఉండి ఇంట్రాన్ 7 అనే ఒక ఏరియాలో
ఈ తల్లిదండ్రులకి ఏముండిందో ఆ బిడ్డల జీన్లో కూడా బ్లడ్లో టెస్ట్ చేసి చూస్తే అదే ఇది వచ్చి దాంట్లో చేంజ్ ఉంది. దాన్ని యుహుడా అనే ఒక ఆమె టెస్ట్ చేసి ఈ తల్లిదండ్రులు ఉండే ఫీలింగ్ వాళ్లకు మాత్రం కాకుండా ఈ ట్రాన్స్ జనరేషనల్ మెమరీ బిడ్డలకు కూడా పోతుంది, వాళ్ళది ఎక్స్పోజే అవ్వబడలేదు. అట్లా చాలా స్టడీస్ దీని తర్వాత కూడా వచ్చేసింది. ఈ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మదర్ వాళ్ళది, తర్వాత ఈ బిడ్డలు, అంటే వాళ్ళకి జరిగిన సంఘటనల దాని గురించిన వాళ్ళ ఫీలింగ్ వీళ్ళ ద్వారా కూడా వస్తుంది అనేది. దీనిలో ఏంటంటే అంటే జీన్లో మార్పు లేకుండా దీంట్లో మన ఆలోచనలు బాగా ప్రభావితం చూపిస్తుంది. కొన్ని విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఇవి కూడా ఈ జీన్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. సో దీన్ని వచ్చి మిథైలేషన్ అండ్ హిస్టోన్ మోడిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ సంఘటనలు జరుగుతుంది. అట్లా కొంతమందిని చూసారు. ఈ జీన్స్ అన్నీ ఉండేదాన్ని క్రోమోసోమ్ అంటారు. ఈ వాలంటీర్స్ని పెట్టి స్టడీ చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఈ క్రోమోసోమ్ పొడుగ్గా ఎలాంగేటెడ్గా అవుతుంది. వాళ్ళు టెన్షన్ పడి అది ఉన్నప్పుడు చిన్నగా అయిపోతుంది. సో అట్లా కొన్ని డిజీజెస్ కూడా ఈ ఇమోషన్స్ మీద పనిచేస్తుంది. కొన్ని జీన్స్ ఉంటే కూడా ప్రాబ్లం ఉంటే కూడా ఆ జీన్స్ ప్రభావం రాకుండా ఉండేదానికి కూడా మన ఆలోచనలు, మన ఈ విటమిన్స్ అనేది పనిచేస్తుంది. అంటే జీన్లో మార్పు ఉండదు, అంటే కత్తికి కవర్ వేసేసినట్టు. అందుకే మన డయటో ఎక్సర్సైజో ఇష్టంగా దాని మీద దృష్టి పెట్టి చేసినప్పుడు మనకు అది బాగా బాడీలో దాన్ని స్వీకరిస్తుంది, మనకు మార్పు వస్తుంది. ఆమె ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి రెగ్యులర్ వస్తుంది. అది ఒక కాన్ఫిడెన్స్ తన మీదనే. మనం ఎన్ని మందులు మింగినా, ఎన్ని టెస్టులు చేసినా రాని కాన్ఫిడెన్స్ మన బాడీలో ఏర్పడిన మార్పు వల్ల మనకి వస్తుంది అనమాట. సో అట్లా ఈ జీన్స్ వల్ల, ఈ ట్రాన్స్ జనరేషనల్ మెమరీ జీన్ యాక్టివిటీ వల్ల పోతుంది. ఇది ఎందుకు మనకే ఎందుకు అవసరం? ఇది ఒకరికి ఉంటే సరే. ఈమె క్లారీ సిల్వియా అని ఈమె పేరు. ఈమెకేమవుతుందంటే హార్ట్, లంగ్స్ రెండు ట్రాన్స్ప్లాంట్ అయింది. అంటే ఈమెకి అది పనిచేయాల, మార్పు చేయాలనేది. అప్పుడు మార్చిన తర్వాత ఈమెలో కొన్ని సంఘటనలు ఏమంటే చికెన్ నగ్గెట్స్ అనేది ఒకటి. అది KFCలో చికెన్ నగ్గెట్స్ అనేది చాలా ఒక ఇది. అంతకుముందు ఆమెకి దాని గురించి ఏం తెలీదు. కానీ ఆ KFC ఆ స్టాల్ దాటి పోగానే ఇంకా కారు ఆపి తినాలి అనే అంత అర్జీ వచ్చేస్తుంది, తినాలి అనే యావ. తర్వాత ఈమె ఎప్పుడు ఈ బ్రైట్ కలర్స్ డ్రెస్ వేసుకునేది, రెడ్, ఆరెంజ్ అట్లంతా వదిలేసి కూల్ కలర్స్, సోబర్ కలర్స్ వేసుకోవడం ఇష్టం అనమాట. ఆ అలవాటు మారింది. ఏంది ఇది అనేది చూసుకొని రిపీటెడ్గా వచ్చేది. కనుక్కుంటే ఏమి, ఈయన ఆర్గన్ డొనేట్ చేసిన అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ ఆర్గన్ హార్ట్, లంగ్స్ పెట్టాడు. అతనికి ఈ చికెన్ నగ్గెట్స్ చాలా ఇష్టం అంట. ఆయనకి ఈ కలర్స్ ఇష్టం. అందుకని అదంతా చూసి ఈమె బుక్ రాసిందే, చేంజ్ ఆఫ్ హార్ట్ అనే బుక్ కూడా రాసి. అంటే ఆర్గన్స్ కి కూడా ఆ మెమరీ అనేది ఉంది. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, మన ఫీలింగ్స్ అనేది ఖచ్చితంగా మన బేబీ మీద పోతుంది. అందులో ఈ ప్రెగ్నెన్సీ అనేది మనకి మళ్ళీ రాదు ఒకటి. ఇంకోటి ఇక్కడ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన విషయం ఏంటంటే డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంది ఆ బేబీతో, త్రూ బ్లడ్ అంతే. కాబట్టి మన ఆహారం వరకే పోతుంది అనుకుంటాం, మన ఫీలింగ్స్ కూడా చాలా ఈజీగా బేబీకి వెళ్ళిపోతుంది. అది మనం అందులో బేబీ లోపల ఉండేటప్పుడు చాలా సెన్సిటివ్, మనం ఊహించలేని అంత ఇది పాయింట్. దీంట్లో
ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నారు. ఒక అమ్మాయికి స్మోకింగ్ అంటే అలవాటు, ఇది వెస్ట్లో చేశారు. ఆ స్మోకింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, బిడ్డల్లో చూశారు, బిడ్డలో ఏం మార్పు వస్తుంది. తల్లి స్మోక్ చేసినప్పుడు తల్లికి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది, బేబీకి కూడా ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. బేబీకి ఆక్సిజన్ లెవెల్ తగ్గే కొద్దీ ఇది గిల గిల అని కొట్టుకుంటుంది. ఆ బిడ్డ కొంచెం రెస్ట్లెస్ మూమెంట్స్. తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత గమనిస్తే ఒకే ఆమెలో ట్రై చేస్తున్నారు, స్టడీ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ తల్లికి సిగరెట్ తీసుకోవాలి, సిగరెట్ తాగాలి అనే క్రేవింగ్ వచ్చినప్పుడే, ఎట్టయినా తాగాలి, ఆ క్రేవింగ్ వచ్చినప్పుడే బిడ్డ రెస్ట్లెస్ అయిపోతుందంట. తల్లి తాగి ఫిజికల్గా ఆక్సిజన్ తగ్గబడలా, సెన్సిటివ్ అయిపోయింది, అది తట్టుకోలేకపోతుంది. అంటే తల్లి ఫీలింగ్ ఈ బిడ్డకి బాగా తెలుసు. ఎందువల్ల? ఈ సర్క్యులేషన్ వల్ల. కాబట్టి ఈ బిడ్డని సంతోషంగా ఉంచుకునేది, తల్లి సంతోషంగా ఉండేటప్పుడు ఈజీగా బిడ్డ కూడా హ్యాపీగా ఉండిపోతుంది. అందుకని బిడ్డని సంతోషంగా ఉంచేది, బిడ్డని బాగా మోల్డ్ చేసే బాధ్యత కూడా మనకి ఉంది. అయితే మనకిది ఇష్టమైన విషయం, బిడ్డతో మనం బాగా ఇది తెలిసినప్పుడు. ఎందుకంటే బిడ్డ ఏదో దానికి ఏం తెలుస్తుంది, బిడ్డ చిన్న కన్సీవ్ అయినప్పటి నుంచి అవేర్నెస్ బాగుంది, ఎరుక ఉంది. అది 3rd month అప్పుడు కదులుతుంది, అప్పుడు మనకు అది తెలీదు. 5th, 6th monthలో కదలడం మనకు పొట్టకి తగిలి అబ్డామినల్ వాల్కి తగిలినప్పుడే మనకు తెలుస్తుంది. అంతకుముందు కూడా బేబీ మూమెంట్ ఇస్తూ ఉంటుంది. కానీ మనమేమనుకుంటాము, ఏదో బిడ్డ పోతుంది, మనం బిడ్డకి గురించి మర్చిపోయి అది ఒక లగేజ్ మోసినట్టు మోసేస్తున్నాం. అది అలవాటైంది ఈ మధ్య కాలంలో. పాతకాలంలో మనకి పురాణాల్లో అభిమన్యు, ప్రహ్లాదుడు స్టాండింగ్ ఎగ్జాంపుల్స్. కానీ అది నిజం అనే దానికి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చాలా వచ్చేసి అది నిజం అంటున్నారు. ఇది తెలుసుకోవడం వల్ల మళ్ళీ మనం అది కాన్ఫిడెంట్గా మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకనే తల్లి సంతోషంగా ఉన్నప్పుడు బేబీ సంతోషంగా ఉంటుంది. దీన్నే మనం ఇప్పుడు టాక్ టు బేబీ అని చెప్పేసి 3 స్టెప్స్లో చేసుకోమంటున్నాం. ఫస్ట్ మనకు ఒక్కొక్కసారి డౌట్ అనిపిస్తుంది, బేబీ నిజంగా వింటదా అనేసి. అందుకనే ఏం చెప్తున్నాం, ఫస్ట్ ఒక సాంగ్ వినండి, మీకు ఇష్టమైన సాంగ్. ఆ సాంగ్ విన్నప్పుడు, మనకి ఇష్టమైన సాంగ్ విన్నప్పుడు బేబీ మూమెంట్ అది ఇస్తుంటుంది. అప్పుడు మనకు ఒక అవును బేబీ రెస్పాండ్ అవుతుంది, బేబీ అర్థం చేసుకుంటుంది, బేబీ కూడా ఇష్టపడుతుంది, అందుకనే మూమెంట్ ఇస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అవును మనం పాటకే రెస్పాన్స్ ఇచ్చినది నా మాటకి కూడా రెస్పాన్స్ ఇస్తుంది అని చెప్పేసేసి మనం బిడ్డతో మాట్లాడమంటాం. మనం ఎవరు ఏంటి, ఎవరెవరు ఫ్యామిలీ, హస్బెండ్ అందరిని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత మనకి ఏదేది ఇష్టం, మనం మామూలుగా ఎట్లా మాట్లాడుతుంటామే బయట వాళ్ళతో, అట్లనే మనం బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు ఆ బేబీ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ బేబీ మనకి పుట్టక ముందే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతుంది. అందుకని మనం ఆ బిడ్డతో మాట్లాడుతూ ఆ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు బాగా, అప్పుడు మనకి ఆ బిడ్డని మలుచుకోవడం కూడా మనకి ఈజీగా ఉంటుంది. నువ్వు అప్పుడు ఆ స్టేజ్ బాగా వచ్చిన తర్వాత మనల్ని అర్థం చేసుకొని మనం బాగా మాట్లాడినట్టు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా ఉండవద్దు అనేది మనం గట్టిగా చెప్పినప్పుడు ఆ బేబీ ఏంటంటే ఆ ఫీలింగ్తో బాగా మమేకమైపోతుంది తల్లితో. అప్పుడు తల్లికి ఏది ఇష్టమో ఒక్కొక్కసారి తల్లి ఏం చెప్పకపోయినా నేను చేసేస్తా అనేది ఇక్కడ బాగా సంకల్పం ఏర్పడిపోతుంది. బయటకు వచ్చినప్పుడు మనం ఊహించిన రీతిగా బేబీ ప్రవర్తిస్తుంది. అది బాగా మనం ఒక్కొక్కటి చూసినప్పుడు ఇంతనా అనిపిస్తుంది. ఒక అమ్మాయి అది లెఫ్ట్ హ్యాండ్లో
రాసుకోవాలి అని ప్రాక్టీస్ చేసింది. ఎందుకంటే బిడ్డ కుడి చేతిలో ఎడం చేతిలో 2 చేతిలో రాస్తే ఐక్యూ బాగా వస్తుందని తను ప్రాక్టీస్ చేసింది లెఫ్ట్ హ్యాండ్లో రాయడం. ఎందుకంటే బిడ్డకి పుట్టిన తర్వాత నేర్పిస్తామని. తర్వాత డెలివరీ అయ్యి అని మర్చిపోయింది. ఆ బాబు స్కూల్కి పోతున్నప్పుడు ఈమె సెకండ్ ప్రెగ్నెన్సీ. అప్పుడు గమనిస్తే రైట్ హ్యాండ్లో ఎంత ఈజీగా రాస్తాడో లెఫ్ట్ హ్యాండ్లో కూడా అదే ఈజీగా రాస్తున్నాడు. అది చూడండి ఎంత ఆశ్చర్యం. తల్లి సంకల్పం మాత్రమే. ఈమె ప్రాక్టీస్ చేసుకుని నేర్పించలే. అది బ్యూటీ ప్రెగ్నెన్సీలో, తల్లి యొక్క సంకల్పానికి. అట్లా కొన్ని చూసినప్పుడు కొన్ని సంఘటనలు, ఇది మన వాళ్ళ ఎక్స్పీరియన్సే. అది విన్నప్పుడు ఎంత ఈజీగా ఆ బిడ్డని మోల్డ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఇది ఎట్లా పాసిబుల్ అంటే, ఇది మనకు బయటకు వచ్చినప్పుడు చాలా కష్టం. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి బాగా ఇష్టపడి లేదా మనం దాంతో పోయి చేసేటప్పుడు, ఒక స్టేజ్లో ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి చాలా ఈ మ్యూజిక్ మీద ఇది ఒకసారి 100 పైన అన్నమాట ఆ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తున్నారు కాన్సర్ట్లో. సడన్ గా ఈయన ఏం చెప్తున్నారు, పలానా రోలో పలానా ఆయన ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి తప్పు కొంచెం డిఫరెంట్ వచ్చింది అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన అవును అని చెప్తారు. అప్పుడు వేరే వాళ్ళు అడుగుతున్నారు, ఎట్లా మీరు కనుక్కోగలిగారు అని చెప్పినప్పుడు ఆయన అంటున్నారు, నేను అందరిలో ఆవరించున్నారు, అందరి ఫీలింగ్లో కలిసిపోయినాను కాబట్టి ఎక్కడ నుంచి తేడా వచ్చిందని కనుక్కోగలిగాను. ఇక్కడ బేబీ అదే, మనం కూడా ఆ బేబీ రెడీగా ఉంది, చేస్తూ ఉంది. మనం తెలియకుండా ఆ టీవీలో ఏదో ఇది అంత బేబీని ఎక్స్పోజ్ చేసేస్తున్నాం మన ద్వారా. కాబట్టి మనకు అది తెలిసినప్పుడు ఎంత బేబీతో ఎక్కువ ఇది ఉద్యోగం చేసుకున్న ఈ టైం ఇదంతా కంప్లీట్లీ మనకి ఏమి ఇష్టమో మనం చేసుకోవచ్చు, ఎప్పుడు ఇష్టమో అప్పుడు చేసుకోవచ్చు. అవైలబుల్ 24 hours. దీంట్లో సెట్ రూల్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇష్టంగా చేసుకోవడం. ఉద్యోగం చేసుకునే ఆమె కూడా ఒకసారి చేస్తే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది, ఎంత ఆశ్చర్యం సంతోషం కూడా చెప్పింది. బ్యాంకులో అప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఎక్కువ వర్కింగ్ అవర్స్ పెట్టేశారు. కష్టం అంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఆపేసే, నీకు కష్టం అవుతుంది అంటే బేబీతో అడిగిందంటే, లేదు చేసుకుంటాం అని చెప్పేసేసి మేము పోయేటప్పుడే చెప్పేస్తుంటా, వంట చేసేటప్పుడు మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం, నాకు కోఆపరేట్ చేయి. నేను బేబీని అడిగింది, నాకు కోఆపరేట్ చేయి, నేను బాగా చేయాలి, అలసిపోకూడదు. అంతే బాగా చేసేదంట ఆమె. మామూలుగా ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెయిన్ అయితే తలనొప్పి వచ్చేది, తలనొప్పి లేదు ఏం లేదు, హ్యాపీగా అయిపోయేదంట. లేట్ అయినా కూడా అయిన తర్వాత చెప్తా, అప్పుడు బేబీతో మళ్ళీ మాట్లాడతాడు. ఆఫీస్లో ఉన్నంత బ్యాంక్లో ఉన్నంతసేపు మాట్లాడేదానికి ఉండదు, గుర్తు కూడా రాదు. తర్వాత వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఇంటికి వస్తున్నాము, ఇంటికి వచ్చి మనం ఇది చేస్తున్నాం, ఇప్పుడు మనం ఇది భోజనం తయారు చేసుకుంటాం, నాన్న వచ్చేస్తారు. అది చెప్పింది ఆ టాక్ టు బేబీ వల్లనే. అంటే ఫిజికల్గా బాగా అయింది, స్ట్రెయిన్ అవ్వలేదు, హ్యాపీగా ఉంది. అంటే ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అందువల్ల మనం ఈ టాక్ టు బేబీ అనేది ఫస్ట్ మనం సంతోషంగా ఉండడానికి, తర్వాత బేబీని కూడా హ్యాపీగా. ఇప్పుడు మనం ఎంత చేస్తామో తర్వాత ఇప్పుడు మనం మంచి విత్తనం వేసేసినట్టు ఇదంతా బేబీ సబ్ కాన్షియస్ మైండ్లో పోయి పడుతుంది. బేబీకి 6 years వరకు ఆ సబ్ కాన్షియస్ మైండ్ డామినెంట్గా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితిలో 3 yearsకి అనుకోవచ్చు. తర్వాత వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది. సో అప్పుడు ఒక్కొక్కసారి మనం చెప్పిన మాట వాళ్ళు వినరు, ఆలోచిస్తారు, ఎందుకు నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, వాళ్ళు అట్ట చెప్పారే. ఇప్పుడే మనం ఇది బాగా ఏం కావాలో ఎట్లా ఉండాలో అది స్ట్రాంగ్గా మనకి ఇన్పుట్స్ ఇచ్చేస్తే తర్వాత వాళ్ళు అది తర్వాత జస్ట్ నీళ్ళు పోయడం వరకే అది చాలా ఈజీగా మనల్ని అర్థం చేసుకుంటారు. తర్వాత ఈ బాండ్ అనేది మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ, ఆయన ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా అది అర్థమైపోతుంది. సో కాబట్టి మనకి ఇటువంటిది మనం చూసుకొని మన సంకల్పాన్ని
గట్టిగా పెట్టుకోవడం. ఇక్కడ మేము అందరు కూడా మా టీం ఒక ఉద్దేశం కూడా ఏంటంటే మంచి బిడ్డగా మనం తయారు చేయడం, మంచి తల్లిని మనం తయారు చేయడం. ఎందుకంటే వివేకానంద గారు అదే చెప్తున్నారు, ఒక తల్లి బాగుంటే ఆ ఫ్యామిలీ, ఆ సొసైటీ బాగుంటుంది. మనకి ఇప్పుడు ఈ అవకాశం దొరుకుతుంది. ఏదో మందులు ఇది తెలిసినా తెలియకపోయినా ఈ ట్రీట్మెంట్ తీసుకునే ఉంటాం. కానీ ఒక శరీరాన్ని కాదు మనం తీసుకొని వచ్చేది, ఒక వ్యక్తిని తీసుకురా. ఆ బాధ్యత మనకి ఉంది. అది ఇప్పుడు మనం సంతోషంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చాలా మంచి బిడ్డల్నే కంటారు. ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా సంతోషంగా, హ్యాపీగా, ఒక కాన్ఫిడెంట్గా అవుతుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.